మిగతా రంగాల్లో ఎలక్ట్రిక్ రంగాల్లో 700 కోట్ల రూపాయల వరకు కూడా లాభం కూడా జరిగింది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ నుంచి. మాట్లాడితే ఇదే అంశంపైన ఈ కేసును ఇంకెంతకాలం పొడిగిస్తారు, అసలు ఈ కేసును ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం దగ్గరటువంటి ఆధారాలు ఏంటి, ఇంకా వాయిదాల మీద వాయిదాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రభుత్వం దగ్గరటువంటి ఆప్షన్స్ ఏంటి? కేటీఆర్ మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, హైదరాబాద్ బ్రాండ్ను పెంచడానికి అప్పటికప్పుడు హెచ్ఎండిఏ నుంచి నేను ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈవెన్ ఇందులో ఉన్నటువంటి అధికారి అరవింద్ కుమార్ కూడా ఇందులో భాగమైనారు. ఆయన కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలని ఫాలో అయ్యారు. సో ఆ నిధుల్ని ఉపయోగించడం జరిగింది. సో మాట్లాడదాం ఎంతవరకు దీంట్లో టెక్నికల్ అంశాలు ఉన్నాయి, సో ఎంతవరకు అంటే కేటీఆర్ చెప్పేటువంటి వాదనలకు ప్రభుత్వం దగ్గరనటువంటి సమాధానాలు ఏంటి, ఈ కేసు ఇంకా ఎంత దూరం వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మా కరెస్పాండెంట్ సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు, గుడ్ మార్నింగ్. ఎస్ సార్, శ్రీకాంత్ గుడ్ మార్నింగ్. సో ఈ కేసు ఎట్లా చూడాలి? ఇప్పటికీ ఆల్మోస్ట్ 2023లో జరిగినటువంటి ఈ కార్ రేసు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది. ఏసీబీ కేసు విచారణలు నడుస్తూనే ఉన్నాయి. బట్ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఒకటే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేసినటువంటి కార్యక్రమం. ఆ తర్వాత మీరు దాన్ని రద్దు చేసుకున్నారు. సో మీరు హైదరాబాద్ బ్రాండ్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సో మేము దాన్ని రేటు అంటే ఆ బ్రాండింగ్ని పెంచే ప్రయత్నం చేసాం. ఎక్కడ అవినీతి ఉన్నా మేము ఖచ్చితంగా సిద్ధమే, బట్ ఇక్కడ అవినీతి ఏం లేదు, మేము బ్రాండ్ పెంచాం, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఎట్లా చూడాలి ఈ కేసుని, ఎట్లా చూడాలి ఈ రోజు జరిగినటువంటి విచారణ కానీ అండ్ బీఆర్ఎస్ పార్టీ వర్షన్ కానీ? ఎస్ సార్ శ్రీకాంత్, ఆ బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ముందు నుంచి ఒకటే చెప్తున్నారు, ఈ కేసు సాగదీస్తూ ఉంటారు, చాలా రోజుల పాటు సాగుతూనే ఉంటుంది. ఎంత సాగదీసినా ఎన్ని రోజులు ఈ కేసును నడిపించినా నాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది కాబట్టి నేను కేసు విచారణకి హాజరవుతానని ఆనాడు ఏసీబీ విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తెలంగాణ భవన్లో మాట్లాడారు, బయట మాట్లాడారు, అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుతూ వచ్చారు. వివిధ వేదికలపైన కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఈ కేసు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతసేపు కూడా ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి సో ఈ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా ఈ సాగదీస్తూనే ఉంటుంది, సాగదీస్తుందని కూడా మాకు తెలుసు. అనేక రకాలుగా విచారణల పేరుతో పిలుస్తుందని కూడా తెలుసు. అయినా సరే నేను విచారణకి హాజరవుతాను, నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదని కూడా కేటీఆర్ చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఈరోజు వాదనలు కూడా అదే జరిగినట్టు కూడా మనకి సమాచారం శ్రీకాంత్. ఈరోజు వాదనలు విన్న తర్వాత ఇరు వాదనలు విన్న తర్వాత ఆగస్టు 25కు వాయిదా వేశారు. చూడాలి, ఇప్పటికే వ్యక్తిగతంగా ₹1,00,000 బాండ్ కూడా సమర్పించారు కేటీఆర్. అదే అప్పుడు ఉన్నటువంటి హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ₹1,00,000 బాండ్ కూడా సమర్పించారు. కాబట్టి ఆగస్టు 25వ తారీఖు వాయిదా వేసింది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఎవిడెన్స్ తోటి మరి వాదనలు వినిపిస్తుంది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది శ్రీకాంత్. ఎందుకంటే వాస్తవంగా ఎక్కడ కూడా అవినీతి జరగలేదని, జరిగినట్టు చూపియండి అని చెప్పేసి ఒకవైపు అంటే ఇక్కడ అవినీతి ఏం జరగలేదని చెప్పేసి గతంలో ప్రభుత్వం నుంచే మాట్లాడడం జరిగింది. పొన్నం ప్రభాకర్ కూడా ఒక సందర్భంలో ఇందులో అవినీతి ఏం జరగలేదు, బట్ ఆ గైడ్ లైన్స్ ఫాలో కాలేదు అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఎక్కడా దీంట్లో అవినీతి ఏం కనిపించట్లేదు. ఏదైనా కానీ 55 కోట్ల రూపాయలు కేటీఆర్ అవినీతి చేస్తారా? కేటీఆర్ అప్పుడు మంత్రిగా ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్ కోసమే ప్రయత్నం చేశారు. సో అవినీతి చేయాలనుకుంటే 100 కోట్లు 1,00,000 కోట్లు చేసేటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి 55 కోట్ల రూపాయల విషయంలో అంటే ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? మోరోవర్ పొన్నం ప్రభాకరే అన్నారు, ఇది అవినీతి జరిగిందని మేము అనట్లేదు, రూల్స్కు విరుద్ధంగా పోయారు అన్నది, అంటే ల్యాబ్ చేశారన్నది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఎట్లా చూడాలి? ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇందులో పెద్దగా ఏమీ లేదన్నది ఒక సంకేతం వాళ్ళే ఇచ్చినట్టు కనిపిస్తోందా? తప్పకుండా శ్రీకాంత్, ఆల్రెడీ సంకేతం ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ అవినీతి జరగలేదంటున్నారు, కానీ నిబంధనలకు విరుద్ధంగా మనీ ట్రాన్స్ఫర్ జరిగిందనేది మాత్రమే అంటున్నారు. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి అని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్నప్పుడు ఆ కంపెనీ వైదొలిగేందుకు సిద్ధంగా ఉంది. కాకపోతే అప్పుడు మనం ఆల్రెడీ అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం, హైదరాబాద్ ఇమేజ్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం, కాబట్టి అప్పటికప్పుడు ఈ యొక్క నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా చెప్పారు. కానీ నిబంధనలు విరుద్ధంగా పనిచేయలేదని అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది హెచ్ఎండిఏ నిధుల నుంచి బదిలీ అవుతున్నప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా, క్యాబినెట్ సమావేశం నిర్వహించారా లేదా, ఎందుకు క్యాబినెట్ సమావేశం నిర్వహించలేదు, కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఇస్తే ట్రాన్స్ఫర్ చేస్తారా, అసలు చేయకూడదు కదా, హెచ్ఎండిఏ నిధుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా పక్కదారి పట్టొద్దు కదా అనేది ఒక వాదన తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఇట్లా హెచ్ఎండిఏ నిధుల నుంచో లేకపోతే ఇంకొక నిధుల నుంచి కాదు, ప్రభుత్వం ఆయా అవసరాలకు అనుగుణంగా ఖచ్చితంగా అన్ని నిబంధనలు పాటించే తీసుకుంటుందనేది కూడా కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. సో అప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేము హెచ్ఎండిఏ నుంచి నిధులు
చెల్లించేటప్పుడు కూడా ఖచ్చితంగా నిబంధనలు మేము పాటించామని కూడా వాళ్ళు చెప్తున్నారు. నిబంధనలు పాటించలేదు కాబట్టి అవినీతి జరిగిందనేది ఆరోపణ మాత్రం వాళ్ళు చేస్తున్నారు. నిబంధనలు పాటించాము, అవినీతి ఎక్కడ కూడా జరగలేదు, జరిగినట్టు చూపించండి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. కాబట్టి సో ఇదే జరుగుతూ వస్తుంది శ్రీకాంత్. అందుకే ఈ సాగదీతాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా ఈ యొక్క వాదనలు జరుగుతూ వస్తున్నాయి, కేసు వాయిదా పడుతూ వస్తుంది. సో ఆగస్టు 25 రోజు కూడా మరి ఇక జడ్జి కోర్టు ఏం చెప్పబోతుందన్నది కూడా కొంత సర్వత్రా ఆసక్తిగా ఉంది శ్రీకాంత్. సో నెక్స్ట్ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి వర్షన్ వినొచ్చు? ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుని ఇంకా సాగదీస్తుంటే అఫ్కోర్స్ పెద్దగా హైప్ కూడా ఏం రావట్లేదు, ఎందుకంటే మొదట్లో ఉన్నంతటువంటి హైప్ ఇప్పుడు రావట్లేదు. సో కేటీఆర్ వైపే ఈవెన్ జనాకర్షణ చూసుకున్న కేటీఆర్ వైపే కనిపిస్తోంది. బట్ ఇందులో ప్రధానమైనటువంటి ఆరోపణ అటు ఏసీపీ కానీ ఇటు ఈడీ కానీ ఈవెన్ ప్రభుత్వం నుంచి కొంతమంది మంత్రులు చేస్తున్నటువంటి ఆరోపణలు, కేబినెట్ అనుమతి తీసుకోలేదు, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు, ఈవెన్ హెచ్ఎండిఏ నుంచి నిధులు విడుదల చేయాలంటే 10 కోట్ల రూపాయలు మాత్రమే లిమిట్ ఉంటుంది. సో ఆ పైగా ఖర్చు చేయాలంటే కనుక ప్రభుత్వ పరిపాలన అనుమతి తప్పనిసరి అన్నటువంటి, అంటే కేబినెట్ అనుమతి తప్పనిసరి అన్నది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. బట్ ఇది లీగల్గా చెల్లుతుందా, లేదంటే అంటే ప్రజా ప్రయోజనం కోసం, నగర అభివృద్ధి కోసం మేము చేస్తున్నాం, దీనిలో అవినీతి ఉంటే శిక్షించండి అని చెప్పేసి బాజాప్తుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు కేటీఆర్ఏ రిప్లై ఇస్తున్నారు కదా, ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఎస్ శ్రీకాంత్, అదే ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఒకవైపు నిబంధనలు పాటించలేదంటే నిబంధనలు పాటించామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి సో ఒక సందర్భం అంటే ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంటుందని కూడా కేటీఆర్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రభుత్వం ఆరోపణ చేస్తున్న దాంట్లో మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి హైప్ ఇప్పుడు లేదు ఆ కేసు విషయంలో. ఎందుకంటే ఆనాడు ఫార్ములా ఈరేస్ కేసు సంబంధించి కేటీఆర్కి ఏసీబీ నోటీసులు ఇచ్చినా, లేదంటే కేటీఆర్ నేరుగా ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరైనా కూడా చాలా హైప్ ఉంది. కానీ అది రాను నీరుగా అరుగుతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ కూడా అదే చెప్తూ వస్తున్నారు, ఎక్కడ కూడా ఇక్కడ ఇటు నిబంధనలకు విరుద్ధంగా మేము పనిచేయలేదు, అదేవిధంగా ఇక్కడ పెద్ద అవినీతి జరిగినది కూడా ఏం లేదు, ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది, చూసింది కూడా, ఏసీబీ కూడా విచారణ చేస్తుంది, అనేక సార్లు అడిగిన ప్రశ్నలు అడుగుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ ప్రభుత్వం కూడా ఇప్పుడు పదే ఆ కేసు విషయంలో కూడా పెద్దగా ఎవరు ముందుకొచ్చి మాట్లాడిన దాఖలాలు కూడా ఎవరు కనిపిస్తలేవు. అంటే ఏంటి, ఒకప్పుడు ఫార్ములా ఈరేస్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, హెచ్ఎండిఏ నుంచి డబ్బులు పక్కదారి పట్టాయి, తిరిగి మళ్ళా వీళ్ళకి ఆ డబ్బులు వచ్చాయనేది కూడా వాస్తవంగా ఆరోపణ చేసేవారు. కానీ ఈ ఆధారాలు కూడా ఎక్కడ చూపించలేదు. కాబట్టి ఈ కేసులో అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకవైపు ఈ యొక్క హెచ్ఎండిఏ నిధుల నుంచి 10 కోట్లు మాత్రమే మనకి విడుదల చేయొచ్చు మౌఖిక ఆదేశాలతో, మిగిలిన డబ్బులు విడుదల చేయకూడదు, కేబినెట్ ఆమోదం లేదనేది కూడా ఒక వాదన తీసుకొస్తుంది. మరోవైపు ఆ డబ్బుల్ని ఎక్కడ కూడా మేము దుర్వినియోగం చేయలేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ను ప్రపంచ పటంలో ఉంచేందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ప్రపంచ పటంలో ఉంచేందుకు మాత్రమే ఆనాడు ఈ యొక్క ఫార్ములా ఈరేస్ నిర్వహించాము. దాంతో దాదాపుగా పెద్ద ఎత్తున కంపెనీలు కూడా పెట్టుబడులు ఇక్కడికి వచ్చాయి, ఎంతోమంది డెలిగేట్స్ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చూశారు. సో హైదరాబాద్లో అద్భుతంగా వనరులు ఉన్నాయి, ఖచ్చితంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చని ఒక నిర్ణయానికి వచ్చారు. అలా చాలా కంపెనీలు వచ్చాయి, చాలా మందికి జీవనోపాధి కూడా దొరికిందని కూడా కేటీఆర్ పదే పదే వస్తున్నారు. కాబట్టి సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా పదే అవి క్యాబినెట్ ఆమోదం లేకుండా ఆ డబ్బులు పక్కదారి పట్టాయి అనేది మాత్రమే చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా పక్కదారి పట్టలేదనేది చూపియండి, ఎక్కడ పక్కదారి పట్టాయో, ఏ విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నాను, సో నాకు ఖచ్చితంగా న్యాయం పైన నమ్మకం ఉంది, చట్టం అంటే గౌరవిస్తాను, సో ఏంటి ఎక్కడ తప్పు జరిగిందో చూపించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు కేటీఆర్ సవాల్ చేశారు. కానీ మరి చూడాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్స్ ఏ విధమైనటువంటి వాదనలు వినిపించారనేది కూడా మనకి తర్వాత కాసేపట్లో తెలుస్తుంది. ఇటు కేటీఆర్ తరఫున అడ్వకేట్స్ కూడా ఎటువంటి వాదనలు ఇటు జడ్జి ముందు వినిపించారనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలుస్తుంది. కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాదనలు విన్న తర్వాత అక్కడ జడ్జి ఏమన్నారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అంశాలు అక్కడ తీసుకొచ్చింది, ఏ అంశాలు గ్రీన్కో కంపెనీ ఏదైతే ఉందో, ఈ ఫార్ములా ఈరేస్ సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో, సో అది ఇంకా అగ్రిమెంట్ ఉంది వాళ్ళది. సో ఈ సంవత్సరం అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దానికి సంబంధించినటువంటి చర్చ వస్తే దాన్ని అనూహ్యంగా వాళ్ళు ప్రభుత్వం రిజెక్ట్ చేయడం జరిగింది, అంటే అగ్రిమెంట్ను బ్రేక్ చేయడం జరిగింది. సో దీనిపైన ఎట్లాంటి చర్యలు ఉండొచ్చు? ఎందుకంటే దీనిపైన కొంత చర్చ కూడా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళతో కలిశారు, మాట్లాడారన్నది కూడా ఒక చర్చ ప్రధానంగా ఉంది. సో ఆ రాబోయేటువంటి కాలంలో కూడా వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటామంటే అగ్రిమెంట్ను కూడా బ్రేక్ చేయడం జరిగింది. సో ఈ పరిణామాలు ఎట్లా చూడాలి? కేటీఆర్ కూడా పదే ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు, అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు శ్రీకాంత్. ఎందుకంటే ఒకవైపు ఆనాడు అగ్రిమెంట్లో భాగంగా
యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే బీఆర్ఎస్ పార్టీ అధికారం రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆనాడు ఫార్ములా ఈ రేస్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ ఫార్ములా ఈ రేస్ మేము నిర్వహించామని చెప్పేసి రద్దు చేస్తున్నామని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మంత్రి సీతక్క మీడియా ముందుకు వచ్చి ఈ అంశాన్ని ఆమె అధికారికంగా కూడా చెప్పింది. ఫార్ములా ఈ రేస్ మేము నిర్వహించడం లేదు, అందులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, అవసరం లేదు, ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాల్సిన అవసరం లేనే లేదని కూడా పదే పదే చెప్తున్నారు. కానీ ఇప్పుడు కేటీఆర్ కూడా అది కేటీఆర్ చెప్తున్నారు, ఫార్ములా ఈ రేసు ఒకవైపు రద్దు చేశామని చెప్తున్నారు. ఈ కార్ రేస్ సంబంధించి కేటీఆర్ ప్రెస్ మీట్ మాట్లాడతాం అనుకున్నా, బట్ పెద్ద అకాల మరణం వల్ల కేటీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో కేటీఆర్ తరపున అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. ఇక్కడ మిస్అప్రాపరేషన్ ఫండ్స్ జరిగినాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మిస్అప్రాపరేషన్ ఫండ్స్ అనేది ఏం జరగలేదు. ఇక్కడ హెచ్ఎండిఏ అకౌంట్ల నుంచి నేరుగా సీఈఓ ఈ ఫార్మ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ కు మాత్రం డబ్బులు వెళ్ళినాయి 55 కోట్ల రూపాయలు. నేటి వరకు ఆ డబ్బులు అట్లనే ఉన్నాయి, ప్రభుత్వం వాటిని రికవరీ చేయలేదు. మిస్అప్రాపరేషన్ అనే ఫండ్స్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ ద క్యాబినెట్ అని చెప్పేసి, లేకపోతే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పేసి